ఊరి నాయన ఈ గుళ్ళు ఏంటారు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. హాయ్ గైస్, మన భర్త హైదరాబాద్ వెళ్తుంటే వాడిని వదిలిపెడదామని చెప్పేసి రాజంపేట రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి మనకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చి రిటర్న్ అయిపోయా. రిటర్న్ లో హత్తిరాల శివాలయంకి అయితే వెళ్ళాలి. ఎలాగో టైం ఉంది కదా, ఒకసారి అన్నమయ్య స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం, అమ్మాయిలు ఉంటారని చెప్పి ఇక్కడికి వచ్చా. గైస్, ఈ జనరేషన్ లో యూత్ అంతా ఆల్మోస్ట్ అమ్మాయిల కోసం వస్తారు. కాకపోతే నాలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు దేవుడి కోసం వచ్చేవాళ్ళు. లోపలికి దర్శనానికన్నా వెళ్దాం అనుకుంటే దేవుడికి నైవేద్యం పెడతానని చెప్పేసి హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఎవరిని పంపించలేదు. కాసేపటికి లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నా. తమ్ముడు సతీష్ ఇన్వైట్ చేశాడని హత్తిరాలకి అయితే వచ్చేసా. ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ప్రతి కార్తీక సోమవారం గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. హత్తిరాలకి ఎదురుగా ఉన్న నది దగ్గరికి అయితే వెళ్లి ఫస్ట్ గంగా హారతి అయితే ఇస్తారు, తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది ఒకటే కాదు, మన హత్తిరాల్లో ప్రతి కార్తీక పౌర్ణమికి హత్తిరాల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఇది మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి. 2025 నవంబర్ 5 అంటే రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అలాగే మార్నింగ్ 9 కి దేవుడి కళ్యాణం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం 6 గంటలకి జ్వాలాతోరణం ఉంటుంది. దాటిని ప్రతి ఒక్కరు పాపాలు పోతాయంట. మీరంతా గిరి ప్రదక్షిణకి తప్పకుండా రండి, నేను కూడా వస్తాను. వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్.